అందరికీ నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన పేరెంటింగ్ టిప్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఫైనాన్షియల్ లిటరసీ. మేము గమనించింది ఏంటంటే ఈ దేశంలో అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, అన్ని యూనివర్సిటీల్లో వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించిన విద్యను మాత్రమే నేర్పిస్తారు. కానీ మనిషి జీవితాన్ని సాగించడానికి, సమాజంతో కలిసి బతకడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వట్లేదు. అది మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. అందులో ప్రధానమైనది ఏంటంటే మనిషి బతకడానికి కావాల్సింది అంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనేది చాలామందికి తెలియదు. అందులో ముఖ్యంగా అంటే యాజ్ ఎ డాక్టర్గా మాకైతే ఫైనాన్స్ గురించి అంత అవగాహన ఉండదు. అందుకనే చాలా విషయాల్లో అవగాహన లేకుండా చాలామంది లాస్ అవుతూ ఉంటారు. అంటే చాలా పెద్ద వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా లాస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ లిటరసీ, ఆ జ్ఞానం లేకపోవడము, సంపద గురించి అవగాహన లేకపోవడము, డబ్బుల గురించి అవగాహన లేకపోవడం వల్ల మేమందరం కూడా గుణపాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. అట్లా గుణపాఠం నేర్చుకోవడం ప్రతి విషయంలోన కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతిదీ తప్పు చేసిన తర్వాత, లాస్ అయిన తర్వాత గుణపాఠం నేర్చుకుంటూ పోతే జీవితకాలం సరిపోదు మనకి. అలా పశ్చాత్తాపడడానికి జీవితం సరిపోతుంది. అందుకనే జ్ఞాని అనేవాళ్ళు ఏం చేస్తారు, యూజువల్గా ముందుగానే వాటి గురించి తెలుసుకొని ఆ రకంగా జీవితాన్ని మలుచుకుంటారు. అందుకోసం అని చెప్పి మన పిల్లలందరినీ కూడా జ్ఞానులుగా మనం తయారు చేయాలి. అందులో బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ లిటరసీ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ థింగ్. చాలా కనీస అవసరాలు అది కూడా ఒకటి మనిషి బతకడానికి. ఆ ఫైనాన్స్ గురించి అవగాహన ఉండాలి. మరి ఈ ఫైనాన్షియల్ లిటరసీని చిన్నపిల్లలకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ ఏజ్ నుంచి నేర్పించాలంటే 3 సంవత్సరాలప్పటి నుంచి నేర్పించవచ్చు. 3 years అప్పుడు డబ్బుల గురించి ఎట్లా చెప్తాం పిల్లలకంటే చాలా చిన్న విషయాలు. ఇప్పుడు మన కాయిన్స్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి, వాటికి కలర్ ఉంటుంది, నెంబర్స్ ఉంటాయి. 3 years పిల్లలు కలర్లను గుర్తించగలరు యూజువల్గా. సో వాళ్ళతో చిన్నగా ఈ డబ్బుల గురించి గేమ్ ఆడాలి. ఏది ఎక్కువ, ఏది తక్కువ, నెంబర్స్ ఏంటి, అలా స్టార్ట్ చేయాలి. 5 years తర్వాత పిల్లలకి యూజువల్గా సేవింగ్ కాన్సెప్ట్ని మనం అలవాటు చేయాలి. ఇప్పుడు రోజు పిల్లలు ఏదో ఒకటి కొనియమని, ఏదో ఒక ఆట వస్తువుల కోసమో డబ్బులు ఖర్చు చేపిస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక క్రమశిక్షణ, ఒక విధి విధానంతో కన్నా ముందుకెళ్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు రోజుకి మన ఆర్థిక పరిస్థితిని బట్టి మన పిల్లలకి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు రోజు నీ బడ్జెట్ ఎంతంటే 50 రూపాయలు, 100 రూపాయలు, అట్లా అంతకంటే ఎక్కువ వేయడం మంచిది కాదు. ఇది నీ బడ్జెట్. సో ఇంతకంటే ఎక్కువ నువ్వు ఆట వస్తువులకు కానీ దేనికి కూడా ఖర్చు చేయకూడదు. అట్లా క్యాపింగ్ పెట్టినామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే తెలివైన పిల్లలు ఇంకా మనం అర్థం చేపిస్తే యూజువల్గా పిల్లలు ఏం చేస్తారంటే పొదుపు చేసుకుంటూ వస్తారు. సపోజ్ సండే వరకు ఏమీ ఖర్చు పెట్టకుండా ఉండి ఒకటేసారి రోజుకి 50 రూపాయలు అనుకుంటే 350 రూపాయలు 7 రోజులకి ఆ డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటాం. అంటే పొదుపు చేసి దాని ద్వారా ఏదైనా ఒక వస్తువుని తీసుకొని ఆనందపడడంలో ఉండే సంతృప్తి వాడికి చిన్నప్పుడే అలవాటైతే ఆ సేవింగ్లోకి వెళ్తాడు. ఆ సేవింగ్ చేయడము, సేవింగ్ ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలియజేయాలి. ఇది ఎలాగంటే కంపల్సరీ మనం ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళినప్పుడు మన పిల్లల్ని తీసుకెళ్ళాలి. బ్యాంకింగ్ సిస్టమ్ గురించి అర్థం చేయించాలి. వాళ్ళకి ఒక అకౌంట్ ఓపెన్ చేయించాలి. గార్డియన్ ఉంటే యూజువల్గా అకౌంట్ ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేసి అందులో డిపాజిట్ చేయమని చెప్పి మనం ఎంకరేజ్ చేయాలి. చిన్న అమౌంట్ కూడా 100, 200 ఇలాంటివి కూడా డిపాజిట్ చేయించి అప్పుడు యూజువల్గా బ్యాంక్స్ మంత్ ఎండ్కి 3 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ జమ అవుతూ ఉంటుంది. అది పాస్బుక్ లాంటిది ప్రింట్ చేసి చూపించాలి. చూడు ఇంత సేవ్ చేస్తే ఇంత ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చింది అని చెప్పి. ఒక్కసారిగా సేవ్ చేసిన అమౌంట్ని వాళ్ళు డ్రా చేయడం నేర్పించి ఏదైనా ఒక మంచి కాజ్ కోసము వాళ్ళు ఉపయోగించుకుంటే అందులో ఉండే ఆనందం ఏంటని చిన్నప్పుడే పిల్లలకి అర్థమైతే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేసుకుంటారు. ఈ లోన్ అనేది ఏంటి, క్రెడిట్ కార్డ్ అనేది ఏంటి, ఈఎంఐలు అనేటివి ఏంటివి, అసలు వీటి వల్ల కలిగే మానసిక ఒత్తిడి ఎలా ఉంటుంది అనేది చిన్నప్పుడు పిల్లలకు అవగాహన ఉండాలి. అలా కాకపోతే మనం విపరీతంగా లోన్స్ తీసుకొని ఈఎంఐలకు ఒత్తిడికి లోన్ అయ్యి చాలామంది మానసిక ఆరోగ్యం దెబ్బతిని, శారీరక ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళ జీవితాలని ఖరాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ఈ అవగాహన లేకుండా ఉండడం వల్ల. ఇప్పుడు ఫైనాన్స్ సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే చాలా లూరింగ్ ఉంటాయి. అందరికి కనిపించిన వాళ్ళందరికీ లోన్లు ఇచ్చి మన వాళ్ళని అప్పుల్లోకి నెట్టేస్తుంటారు. సులభంగా అందరినీ ఎంత పెద్ద వాళ్ళైనా కానీ చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి
అప్పు తీసుకునేటట్టు చేసి ఈఎంఐలు రిపీటెడ్గా మనం కట్టలేని పరిస్థితికి తీసుకెళ్తుంటారు. అది అలా ఎందుకు జరుగుతుందంటే మన ఆర్థిక వ్యవస్థ మీద మనకి అవగాహన లేకపోవడం వల్ల. ఈ ఆర్థిక వ్యవస్థ మీద అసలు డబ్బు గురించి, సంపద గురించి, పొదుపు గురించి, ఖర్చు గురించి, అప్పు గురించి, లోన్ గురించి మనకి కన్నా అవగాహన ఉంటే యూజువల్గా మనం మిస్టేక్స్ చేయం. ఎక్కువ ఇన్వెస్ట్మెంటు, తక్కువ క్రెడిట్కి వెళ్తూ ఉంటాం. ఇలా అవగాహన లేకుండా తక్కువ ఇన్వెస్ట్మెంటు, ఎక్కువ క్రెడిట్కి భవిష్యత్తులో వెళ్ళే అవకాశం ఉంటుంది, చిన్నప్పుడు కన్నా డబ్బుల గురించి అవగాహన లేకపోతే. సో నేను కోరుకునేది ఏంటంటే మనలాగా మన పిల్లలు కూడా పశ్చాత్తాపపడదు డబ్బుల విషయాల్లో. అందుకోసమని చిన్నప్పుడే వీళ్ళకి డబ్బు గురించి అవగాహన కల్పించండి. ఫైనాన్షియల్ లిటరసీ అనేది మామూలు చదువుతో పాటు నేర్పించండి. 3 years అప్పటి నుంచి స్టార్ట్ చేయండి. 5 yearsకి అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. సేవింగ్ అనే దాన్ని పిల్లలకు అలవాటు చేయండి. ఆ సేవింగ్ ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ పొందితే కలిగే ఆనందం వాళ్ళకి చాలా సంతృప్తినిస్తుంది. తద్వారా వాళ్ళు ఎక్కువ పొదుపు చేయడానికి అలవాటు చేసుకుంటారు. సో పిల్లలందరూ కూడా ఏదైనా కొంచెం పెద్ద పిల్లలు అయినప్పుడు వాళ్ళకి క్యాల్కులేషన్స్ అర్థమయ్యేటట్టు, ఇప్పుడు ఇంత డబ్బులు ఉంది, ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఏది ఎట్లాగా స్మార్ట్గా ఎలా డీల్ చేయాలి ఈ డబ్బులతో, అంటే బడ్జెట్ మేనేజ్మెంట్ అంటాం కదా, మన ఫ్యామిలీ బడ్జెట్ ఉంటుంది కదా, దాన్ని అన్ని విషయాలు కాకపోయినా కొన్ని విషయాలు పిల్లలతో చర్చిస్తే, సో ఇంత డబ్బులు ఉంది, ఈ బడ్జెట్లో మనం తెలివిగా ఏమేమి పర్చేజ్ చేయాలి, ఏది ప్రయారిటీ కాదు, ఏది పోస్ట్ పోన్ చేయొచ్చు, ఏది ఇప్పుడే కొనుక్కోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా పిల్లలతో 12 సంవత్సరాల తర్వాత మనం ఫ్యామిలీ బడ్జెట్ గురించి చర్చించవచ్చు. 15 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలందరికీ కూడా డబ్బుల గురించి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. సో 3 సంవత్సరాలకి మనం ఫైనాన్షియల్ లిటరసీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ 5 yearsకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి సేవింగ్ కాన్సెప్ట్ నేర్పించాలి. ఫ్యామిలీ బడ్జెట్ని 12 years పిల్లలతో చర్చించాలి. 15 years వచ్చేసరికి ఫైనాన్స్ సిస్టమ్ గురించి కంప్లీట్ అవగాహన మన పిల్లలకి ఉండాలి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పేరెంట్ టిప్. మన పిల్లలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలంటే ఫైనాన్షియల్ లిటరసీని ఈరోజు స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ.